నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేండి. ఏదో ఒక వేదిక మీద ఉన్నప్పుడు మహేష్ బాబు ఇప్పుడు ఏం చెప్పారు వాళ్ళ ఫ్యాన్స్ కి? అందరు సినిమాలు ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది, మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి. మనలో మేము బాగానే ఉంటాం, మన కోసం మీరు సపరేట్గా కొట్టుకోవద్దండి. అది నేనేం మాట్లాడతారు, తిరిగి కొట్టమంటారా? నీ ఫ్యాన్స్ ఎలాంటి వాళ్ళ ఫ్యాన్స్? ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఏ సందర్భంలో ఎదుటి వాళ్ళు మాట్లాడారో అర్థం చేసుకునే అంత ఓపిక, సహనము ఏ మాత్రమూ లేవు. ఈయన కావాలని మాట్లాడతాడని మనకు అర్థమవుతుంది, కొట్టొచ్చినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం వేరు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరు. మహేష్ బాబు మాట్లాడిన సందర్భం వేరు, ఆయన ఉన్న సిచ్యువేషన్ వేరు. మహేష్ బాబు రాజకీయాల్లో ఉన్నాడా? మహేష్ బాబు రాజకీయాల్లో ఉంటే మహేష్ బాబు ఇంతకన్నా ఘోరంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన మీద దాడి రాజకీయ వ్యక్తులు చేస్తున్నారు, సినిమాలకు సంబంధం లేని వాళ్ళు చేస్తున్నారు, సినిమా రాకముందే రివ్యూలు పెడుతున్నారు, సినిమా గురించి నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు. దాన్ని కొలబద్దగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు నెగిటివ్ ఆస్పెక్ట్ని తిప్పికొట్టండి అన్నాడు. తప్పేముంది? సినిమా ఫ్యాన్స్ మాట్లాడాలి, అక్కడ రాజకీయ పొలిటికల్ ఫ్యాన్స్ వైఎస్ఆర్సీపీ పొలిటికల్ నాయకులు వీళ్ళు మాట్లాడారు. వీళ్ళు మాట్లాడడం వల్ల పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఎంతో ఓపికగా, ఎంతో సహనంగా, ఎంతో నిబద్ధతతో ఆయన చెప్పాడు, మేమందరం బాగానే ఉంటాము, మీరు ఐక్యంగా ఉండాలి అని చెప్పి.